ఓకేనా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అవంతిపురం ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ తిప్పినేని శరత్బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మీనాక్షి అగస్తేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా గత 5 జరిగినది. ఇందులో కమిటీ మెంబర్లు జయశంకర్ గారు, రామకోటేశ్వరరావు గారు, తుమ్మల సత్యనారాయణ గారు, బిఎం నాయుడు గారు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇరు దేవాలయాల వారి తరఫున భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి పట్టు వస్త్రాలు, తలంబరాలు సమర్పించడం జరుగుతూ ఉన్నది. ఈ మా దేవాలయం తరఫు నుంచి ఈ శివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీమన్నారాయణ. ఈరోజు మన వాడపల్లి శివాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అవంతిపురం దేవాలయం నుంచి 5 సంవత్సరాల నుంచి శరత్బాబు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అమ్మవారికి పట్టు వస్త్రాలు, మరి తలంబరాల బియ్యము నిన్న మన నరసింహస్వామి దేవాలయం నీయడం జరిగింది, ఈ రోజు శివాలయం నీయడం జరిగింది. అదేవిధంగా మరి అవంతిపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణం మరి తలపెట్టి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతోటి దాదాపుగా ఒక 4 కోట్లతోటి ఈ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో మీకు మీ తోసే సహకారాలు అవంతిపురం దేవాలయానికి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ శివరాత్రి సందర్భంగా అందరికి కూడా మంచి జరగాలి, అందరికి కూడా భోగభాగాలు, అశేషాలు, ఆయురాలుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం నమస్తే. అన్నా స్పీచ్ ఇద్దుగా. మహాశివరాత్రి సందర్భంగా అవంతిపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి పెద్దలు శరత్బాబు గారి ఆధ్వర్యంలో, గుడి చైర్మన్ గారి ఆధ్వర్యంలో మనకు 6వ సంవత్సరం స్వామివారికి తలంబరాల బియ్యం, పట్టు వస్త్రాలు తేవటం, వారు అలాగే నిండు ఆరోగ్యాలతో ఉండి ఎల్లప్పుడూ వారు తీసుకొచ్చినటువంటి పట్టు వస్త్రాలు, ఈ యొక్క తలంబరాల బియ్యంతో స్వామివారి కళ్యాణం జరగాలని, వారు ఇంకా ఆరోగ్యం బాగుండాలని సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అవంతిపురం నుంచి ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు ఆలయ చైర్మన్ డాక్టర్ తిరుపతి శరత్బాబు దంపతులు సమర్పించడం జరిగింది. ఇక్కడ మేము తెలియజేసే సందేశం ఏంటంటే, శివుడు కేశవుడికి భేదం లేదనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తూ, ఇద్దరు ఒకటే. శివుడు విష్ణుమూర్తిని ఆరాధించాలి, విష్ణుమూర్తి శివుడిని ఆరాధించాలి అనేటువంటి భావంతో మేమందరం కూడా పరస్పరం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సాంబశివుని ఆశీస్సులు పొందాలని కోరుతూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని. అదేవిధంగా దేవాలయాన్ని పునర్నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి దాతలు స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా అందరినీ మరి
అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమా